India Now News. This is Bindu. Details చూస్తే రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారని, ఎవరైతే చెక్కులను లబ్ధి పొందారో వారికి తులం బంగారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వరం అందరి సహకారంతో అభివృద్ధి చేసుకున్నామని, కానీ కొందరు స్వార్థపూరితంగా అభివృద్ధి అడ్డుకుంటున్నారని విమర్శించారు. స్పెషల్ ఫండ్ హెచ్ఎండిఏ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా అడిషనల్ ఫండ్ ను కూడా మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, బాలాపూర్ ఎంఆర్ఓ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని భీమిని కన్నెపల్లి మండలంలోని రైతు వేదిక ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి రిలీఫ్ ఫండ్ షాదీ ముబారక్ చెక్కులను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. నేనేల్ కన్నెపల్లి భీమిని మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారుగా ₹80 లక్షల చెక్కులను ప్రభుత్వ అధికారులతో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్జీఓ హరికృష్ణ, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎలకాలం మీకు ఫేర్గా పనిచేసి అందరికీ జనాలకు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలనో ఆ కార్యక్రమం కింద ఈరోజు మీరు తీసుకొచ్చిన చెక్కులు కూడా బీద ప్రజలకు ఎవరికి ముఖ్యమంత్రి గారు అలాట్ చేసారు అవి ఇస్తున్నా. అదిగాక రైతులకు చాలామందికి మాకు 2 లక్షల మాఫీ అయితలేదు, కొంతమంది చాలామంది కంప్లైంట్స్ గురించి ఇక్కడ ఎవరైనా ఉన్నా ఆ 2 లక్షల సమస్య గురించి ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోండి, నాకు రాయండి, మా ఆర్డీఓ గారికి రాయండి, కలెక్టర్ గారికి రాయండి. నేను ప్రత్యేకంగా గవర్నమెంట్లో మాట్లాడి మీకు ఎట్లా పియానో ఇప్పించే కార్యక్రమాన్ని కూడా దాన్ని మీకందరికీ ఒక విశ్వాసం ఎందుకు ఇప్పిస్తున్నా అంటే మనం అందరం కోఆపరేట్ చేసుకొని పని చేసుకుంటే మంచి పనులు అవుతాయి. నెన్నెల్ మండలానికి సపరేట్గా కొన్ని ఫండ్స్ అరేంజ్ చేసే కార్యక్రమాన్ని పెడుతున్నా. ప్రత్యేకంగా ఎట్లా మనం ఈ బోర్వెల్స్, డ్రింకింగ్ వాటర్ సప్లై మన దగ్గర ఏ సమస్యలు ఉన్నాయో ఎవరికైనా ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుందా అని ఆ ఫండ్ కూడా డిఎంఎఫ్టీకి వెళ్ళి కూడా తీసుకొని, సెక్రటరీకి వెళ్ళి తీసుకొని, గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకొని అన్ని వర్కౌట్ చేసే కార్యక్రమాన్ని పెట్టినా. కొంచెం ఓకే పట్టుకోండి. మనకి 8 నెలల్లో ఇప్పటిదాకా ఏమేమి పనులు చేసినామో మీ అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ చెక్కులు కూడా బేసిక్ ఎందుకు ఇస్తున్నామంటే ఒక డెవలప్మెంట్ కావాలని, ఇది ఒక ఆశ. దీనికి ముఖ్యమంత్రి గారికి తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కలిసి కట్టి దాన్ని కోఆపరేట్ చేస్తూ మీరు ముంగడు పోవాలని చూస్తున్నారు. ముంపుకు గురైన ప్రాంతాలలో కాకినాడ జిల్లా పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి పర్యటించారు. వరద ముంపుకు గురైన బాధితులను పరామర్శించారు. పెద్దాపురం మండలం మార్లవం గ్రామంలో ఆటో ఎక్కి ముంపు ప్రాంతాలకు వెళ్లారు. బాధితులను ఆదుకుంటున్నారని భరోసానిచ్చారు. గత 10 రోజులుగా మరి విజయవాడలో వర్షాలు పడటం, కొడమేరు వల్ల మొత్తం విజయవాడ పట్టణంలో 34 వార్డులు మునిగిపోవడం జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మరి శాఖకంగా ఎప్పటికప్పుడు మరి పరిశీలించి ఆయన కలెక్టరేట్లో మకం పెట్టి అధికార యంత్రాంగానికి ఏర్పాటు చేసి చాలా నార్మల్ తీసుకురావడం జరిగింది. ఇంకా కొంత ఉంది, అది కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కాక ఉత్తరాంధ్ర అంతా కూడా
మరి అదాపోతనం అయింది. ఏలేరు పొంగడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఈ తూర్పు కాకినాడ జిల్లాలో మరి పెద్దాపురం నియోజకవర్గం కానీ పిఠాపురం నియోజకవర్గం కానీ పత్తిపూడి నియోజకవర్గం కానీ సూర్యగాని ఈ నియోజకవర్గాలన్నీ కూడా కాకినాడ పార్లమెంట్ సంబంధించి వేళ అన్నీ కూడా ఏలేరు వల్ల నష్టపోయాం. వేళ ఏలేరుకి సంబంధించి ఇవాళ గడ్డు పట్టడం, అలాగే ఇవాళ చీరన్నీ కూడా మునిగిపోవడం, ఇవాళ పంట నష్టం కూడా చాలా జరిగింది. అలాగే రోడ్లన్నీ కూడా పాడైపోయింది. మరి గొడ్లు తెగిపోయి పరిస్థితి వచ్చింది. దానంతా కూడా రైతులు కానీ ఇలా అధికారులు కానీ కష్టపడి పనిచేసి ఇలా కాపాడుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మరి రోజు కూడా పెరుగుతుంది. ఇంకా పెరిగిందంటే ఇంకా గట్టు కూడా కుట్టుపోయి పరిస్థితుంది. దాన్ని ఎప్పటికప్పుడు మరి కలెక్టర్ గారు సమీక్షించడం, మేము కూడా పరిస్థితి అంతా కూడా సమీక్షించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 చాలా ఈ రాష్ట్రంలో మరి అక్కడ ఎలా పనిచేస్తారో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న కేంద్రం కూడా సాయం చేసింది. ఇప్పుడు ఇంకా సాయం చేయవలసిన అవసరం ఉంది. మొన్న అయితే మరి విజయవాడ సంబంధించి జరిగింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర కానీ ఇప్పుడు మరి కాకినాడ పార్లమెంట్లో ఏలేరు పొంగడం ఉన్న దాని కూడా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం వివిధ గ్రామాల్లో గణేష్ నిమజ్జన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. విగ్రహాలను ట్రాక్టర్లపై ఉంచి ఊరేగించారు. పట్టణంలో పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్లాయి. వినాయకుల విగ్రహాల వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో పలువురు భక్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. లడ్డు వేలం పాట పోటాపోటీగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. నిమజ్జనం సందర్భంగా పట్టణంలో భారీ బాణసంచా తప్పెట్ల మూతతో హోరెత్తాయి. సాయంత్రం నుంచి ప్రారంభమైన నిమజ్జనోత్సవం రాత్రి 12 గంటలకు పైబడి కొనసాగింది. ఆత్మకూరు పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి ప్రత్యేక వాహనాల్లో గణేష్ విగ్రహాలను భక్తులు కోలాహలంగా అప్పారావుపాలెం వద్ద పెన్నా నదిలో నిమజ్జనం చేశారు. వర్షాలకు సూర్యాపేట జిల్లాలోని చెరువు కట్టలు తెగిపోయి కందిబడ మేళ్ల చెరువుకు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి బ్రిడ్జి వరదలకు కృంగిపోయి కూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అధికారులు మాత్రం అటువైపు నుండి వాహనాల రాకపోకలు మాత్రం ఆపగలిగారు. కానీ నిత్యం స్కూల్ కు వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. బ్రిడ్జి కూలినప్పటి నుండి పట్టించుకున్న నాదుడే లేడని మండిపడ్డారు. బ్రిడ్జ్ మరమ్మతులు చేయకపోగా కొత్తగా వేరే మార్గం నుండి దారి ఏర్పాటు చేసే చర్యలు కూడా తీసుకోలేదని, నిత్యం కూలీలకు వెళ్లే రైతులకు, స్కూల్ కు వెళ్లే చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని కొత్త మార్గం ఏర్పాటు చేసే విధంగా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. కందిబండ మేళ్ళ చెరుటు కోదాడ రహదారి. గట్టిగా ఎయిర్పోర్ట్ వరకు ఎవరో చాలా పడతారు. సాధారణంగా వినాయక చవితికి విగ్రహాలను సుద్ద లేదా మట్టితో తయారు చేస్తారు. వినాయక చవితి వచ్చిందంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఈసారి తాండూరులో వినాయక చవితి సందర్భంగా వెరైటీగా గణనాథుడిని ప్రతిష్ఠించారు. పట్టణంలోని కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో శివతాండవ రూపంలో గణనాథుడు కొలువు తీరాడు. 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు భక్తుల చూపర్లను ఆకట్టుకుంటున్నాడు. తాండూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ బిర్కట్ మధుసూదన్ ఈ గణనాథుడిని తయారు చేశాడు. గత 5-6 ఏళ్లుగా విభిన్న రీతిలో గణనాథులను తయారు చేస్తున్నాడు.
చేశాడు. పెన్సిల్ మొనలపై సూక్ష్మ చిత్రాలను చెక్కడం, శరీరంపై టాటూలు వేసే మధుసూదన్ పర్యావరణానికి హాని చేయని రీతిలో గణనాథుని విగ్రహాల తయారీలో నేర్పరి. గతంలో న్యూస్ పేపర్ వినాయకుడు, టిష్యూ పేపర్ వినాయకుడు, తట్టలు బుట్టలు వినాయకుడు, వరిగడ్డి వినాయకుడు, రైతు కాన్సెప్ట్ తో గోధుమ గింజల వినాయకుడు ఇలా విభిన్న రీతిలో గణనాథులను తయారు చేశాడు. అదే తపనతో ఈసారి కూడా గోనె సంచులతో శివతాండవం చేస్తున్న గణనాథుల విగ్రహాన్ని తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ గణేశుని దర్శించుకున్న భక్తులంతా ప్రతిభను అందరూ బళ అంటూ అభినందిస్తున్నారు. లాస్ట్ ఇయర్ చేసిన గణేష్ రైతు అనే కాన్సెప్ట్ అవి గోల్మాల్తో చేసిన. ఈ ఇయర్ వచ్చేసి మన శివతాండవం స్టైల్ వినాయకుడు వచ్చేసి దీనికి వాడిన మెటీరియల్ గోన సంచులు. ఐడియా ఉందా? గోన సంచులతో వాడడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక కొత్త వినాయకుడు కొత్త రూపంలో చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి గోన సంచి మెటీరియల్ వాడడం జరిగింది. ఇది చేయబట్టి 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ సపరేట్ మెటీరియల్తో వాడడం జరిగింది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి న్యూస్ పేపర్తో వినాయకుడు చేయడం జరిగింది. సెకండ్ ఇయర్ టిష్యూ పేపర్. థర్డ్ ఇయర్ వచ్చేసి వరిగడ్డితో వినాయకుడు చేయడం జరిగింది. ఫోర్త్ ఇయర్ వచ్చేసి వెదురు గంపలు, చాటలు, బుట్టిలు ఉంటాయి దాంతో చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి గోధుమలతో వినాయకుడు చేయడం జరిగింది. ఈసారి వచ్చేసి గోన సంచులతో చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త మెటీరియల్తో కొత్త వినాయకుడు చేయడం అనేది నా ముఖ్య ఉద్దేశం. ఇది చేయబట్టి 6 ఇయర్స్ అవుతుంది వినాయకుడు. ఈ ఇయర్ వచ్చేసి ఇది వాటర్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది. అది వాటర్ కలర్స్ ఎందుకు యూజ్ చేయడం జరిగింది అంటే శివుని ఆకారం ఏదైతే ఉంటుందో ఆ కలర్ వల్లనే శివుని టైప్ ఉంది అని చెప్పాలని నా ముఖ్య ఉద్దేశం. నిర్మల్లో తెల్ల రక్త కణాల పరికరం లేనప్పుడు పేద ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలిగి ఎన్నో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఏక్తా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్, సొసైటీ సభ్యులు అందరూ కలిసి తెల్ల రక్త కణాల పరికరం కోసం వరుణ్ రెడ్డి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఏక్తా వెల్ఫేర్ సొసైటీ చేసిన ఈ సేవలను గుర్తించి ప్రభుత్వ సూపరింటెండెంట్ సునీల్ సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎప్పుడు మీ సొసైటీ వెంట ఉండి పేద ప్రజలకు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఏవైనా అవసరం ఉంటే మేము చేస్తామని తెలిపారు. ఈ స్కానింగ్ సెంటర్ టెక్నీషియన్ లేరు, తొందరగా అపాయింట్మెంట్ చేసి పేద ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ ఏక్తా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్ సొసైటీ సభ్యులు తెలిపారు. ఒక ఎస్డిపి అవసరం ఉన్న తరుణంలో మనము జస్ట్ ఒక చిన్న పిలుపు మేరకే వెంబడే స్పందించి తెలంగాణ ఏక్తా వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మన ముజాహిద్ గారు వాళ్ళ టీం వచ్చేసి ఇమీడియట్ గా ఓ పాజిటివ్ ఎస్డిపిని వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. దీనికి నేను మన హాస్పిటల్ తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ముజాహిద్ గారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు సార్ ఈ మిషన్ వచ్చింది కానీ రన్నింగ్ లో లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన పదే అడగడం జరిగింది. మనకు కలెక్టర్ మేడం గారి చొరవతో మనం ఇమీడియట్ గా కూడా అది ఇమీడియట్ గా మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే వారు ఇంకొక విషయం కూడా అడుగుతున్నారు, సిటీ టెక్నీషియన్స్ మనకు ఈసారి జరిగే రిక్రూట్మెంట్ లో మనం గవర్నమెంట్ కి కూడా ప్రపోజల్స్ పంపించినాము, మాకు సిటీ టెక్నీషియన్స్ ఇవ్వండి. అయినా కానీ ఇబ్బంది లేకుండా ఇప్పుడు దాదాపుగా ప్రతిరోజు మనం ఒక 20 సిటీలు మాత్రము టీ హబ్ నుంచి ఒక రిక్వెస్ట్ బేసిస్ మీద చేస్తా ఉన్నాము. मुजाहिद, आज हमें निर्मल में एसडीपी मशीन आने की वजह से इतनी खुशी हो रही है, जो कि इसके लिए हम लोग अपने वरुण रेड्डी साहब को भी एप्लीकेशन दिए थे और मुशर्रफ अली साहब को भी एप्लीकेशन दिए थे. बहुत जद्दोजहद के बाद फिर उसके बाद सुपरिटेंडेंट साहब को भी दिए थे. इन्हों में लाए थे इस बात को कि भाई साहब ऐसा मशीन आके भी 1 साल हो गया, आर्डर कापी नहीं आया साहब, आप कैसा भी करके ऑर्डर कापी लाओ, क्योंकि गरीब लोगों 12,000 रुपये नहीं दे सकते, क्योंकि बाहर इसका रेट जो है 12,000 है. अब फिलहाल गवर्नमेंट में मशीन आ गई है, इसका पूरा फायदा उठाते हुए यहाँ पर कोई तरह का कोई फीस नहीं है, कोई 1,000 रुपये भरना नहीं है, कोई 12,000 रुपये भरने का नहीं है, ये एकदम फ्री है. जो भी हमारे गरीब मुस्तहिक लोग हैं यहाँ पर एडमिट, किसी के प्लेटलेट्स कम हो गए तो यहाँ पर एडमिट होके यहाँ पर जो जिसका पूरा फायदा उठाए. और मैं हमारे सुनील साहब का शुक्रिया अदा करता हूँ जो इस मशीन का ऑर्डर कापी लाके इस मशीन को चालू करे, उनका बहुत शुक्रिया करता हूँ. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను జగిత్యాల బిడ్డను అని అన్నారు. చిన్నగా మొదలైన ప్రస్థానం 34 ఏళ్లుగా సక్సెస్ఫుల్ కొనసాగుతుందని, రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను నడిపిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల పేరెంట్స్ శ్రేయాభిలాషుల సూచన మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచన ఉందన్నారు. తనకి ఏ పార్టీతో
సంబంధం లేదని ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేసేందుకు సిద్ధం ఉన్నట్లు తెలిపారు. డిగ్రీ కలర్ పెట్టినప్పుడు కూడా ఒకటి ఆశించారు, రానివ్వలేదు. వ్యవస్థలు బాగా పెడుతున్నాడు సార్, క్వాలిటీ తగ్గుతేమో అనుకున్నారు, నేను ఇవ్వలేదు. నా హార్డ్ వర్క్ పెట్టాను. మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ వేస్తున్నాను, ఇంకా నైట్ వర్క్ చేస్తున్నాను. కార్లో పోతుంటూనే తింటున్నాను, కార్లో పోతుంటూనే గైడెన్స్ ఇస్తున్నాను ప్రిన్సిపాల్కి. నా హార్డ్ వర్క్ పెరిగింది. సో ఇప్పుడు కూడా రాజకీయ అరంగేట్రం చేసినా కూడా వ్యవస్థలో ఎక్కడ కూడా మరి మన పట్టు సడలించకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక రికార్డు సృష్టించాలి. ఎస్ ఈజ్ మేనేజింగ్ బోత్. ఇలా చేస్తున్నా కూడా రెండింటిలో కూడా రోల్ మోడల్ గా ఉన్నాడు. ఎడ్యుకేషన్ లో రోల్ మోడల్ గా ఉన్నారు, అట్లాగే రాజకీయంగా కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మరి మార్నింగ్ టు ఈవినింగ్ అందరి సమస్యలను మరి సామరస్యంగా వింటూ వాటి సాల్వింగ్ దృష్ట్యా తప్పకుండా నేను చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. మరి జగిత్యాల ముద్దుబిడ్డగా మీరందరూ కూడా నన్ను ఆదరించి రాబోయే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ సంపూర్ణ సహకారంతో జెండా ఎగరడానికి రెడీగా ఉన్నాను. మీ యొక్క సంపూర్ణ సహకారం కొరకు నేను ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా మరి మీ యొక్క మద్దతు ఇస్తారని ఆశగా ఉంటుంది. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.